ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి రావడానికి కారణాలు ఏంటి, మేము ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి అనేదని మీకు ఏమైనా తెలుసా? ఏంటి? యాక్చువల్గా ఒక పేపర్లో స్టేట్మెంట్ చూసి మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంతమంది పిల్లలు చూస్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయడం అంటే నిజంగా గుడ్. ఎవరు కూడా ఈరోజు డ్రెస్ కోడ్ లేకుండా అందరూ బాగా వచ్చారు, చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు మనకి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, చదువు ఏదైతే ఉందో, మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది నేర్పేదే చదువు. మనకి టీచర్స్ వాళ్ళు మనకి చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినాలి, విని మన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గోల్ని రీచ్ అవ్వాలి. ఈరోజు చూద్దాం ఆడపిల్లల విషయంలో, అలాగే ఆడపిల్లల విషయంలో ఈరోజు మహిళలు ట్రైన్ నడుపుతున్నారు, అలాగే ఏరోప్లేన్ నడుపుతున్నారు. అన్నిట్లో కూడా ముందుకు సాగిపోతుంది మహిళ. ఓకేనా? సో ఈరోజు ఏదైనా మనకి 10th క్లాస్ అనే కాదు, ఏ క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేది అంతా ఆడపిల్లలే. ఓకేనా? ఇక్కడ మనం ఇదే ప్రపంచం మీకు, అంతేనా? మేము బయటకు కూడా వెళ్ళేవారు నాకు తెలిసి కదా. సో ఈ ప్రపంచానికి మనం ఎందుకు వచ్చాం? చదువుకోవడానికి. ఒక్క చదువే మనకి మన మార్గాల్ని చూపించేది, ఒక్క చదువే. ఏ స్థాయికి వెళ్ళా, ఎంత స్థాయికి వెళ్ళా చదువే. ఇందులో నేను ఈరోజు చూస్తున్నాను, అంటే గుర్తుంటుంది గుర్తుండకపోవచ్చు, కానీ ఇందులో ఎంతోమంది కలెక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, అలాగే ఉన్నతమైన స్థాయికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ టైము ఇప్పుడున్న మీకు టైము కష్టపడి చదువుకునే టైం. ఈ టైంలో మీరు ఎంత కష్టపడి చదువుకుంటే మీరు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక 25 ఇయర్స్లో ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్లో ఒక వెయిట్ని ఆ స్థాయి వరకు ఎత్తగలుగుతాం. అదే ఒక 50 ఇయర్స్ వచ్చినాక మనం ఆ వెయిట్ని ఒక 25 kgsని 50 ఇయర్స్ వచ్చినాక ఎత్తగలమా? ఎత్తలేము. అంటే మనకున్న టైంలోనే ఆ చదువుని మనం ఫినిష్ చేయగలిగితే మనకి ఈ 29-30 ఇయర్స్లో ఒక ఉన్నతమైన జాబ్ వస్తుంది. అక్కడితో మనం హ్యాపీగా మన ఫ్యామిలీని, సొసైటీని ముందుకు నడిపించవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు వేరే అప్లికేషన్స్ ఇస్తే మొబైల్స్, అంటే మీరు మేబీ నాకు ఇక్కడ మొబైల్ ఎలా కూడా ఉండదు అనుకుంటున్నాను నేను 100%. ఎలా లేదు కనుక చాలా గుడ్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా మొబైల్కి ఎడిట్ అయిపోతున్నారు. చదువు నిర్లక్ష్యం. మొబైల్కి ఎడిట్ అవ్వడంతో పాటు వాళ్ళకున్న కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎక్కువ టైం మనం కళ్ళతో మనం మొబైల్ చూసినప్పుడు మీకు చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి, ఆ చిన్న అక్షరం మీకు కనిపించవు. అబ్జర్వ్ చేయండి, అడగండి. చాలామంది స్పెట్స్ పెట్టుకుంటారు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఆ అక్షరాలు కనపడేలాగా. ఎందుకని? వాళ్ళ జీవితాలు మొబైల్ ద్వారా పాడు చేసుకుంటారు. ఓకేనా? సో కష్టపడి చదవండి. ఈరోజు ఇక్కడ మీరు ఉన్నారు అంటే మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? బయట కష్టపడుతూ ఉంటారు. ఎవరి కోసం? మీకోసం. ఈ క్షణం అంటే ఎవరి కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు. కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, కొంతమంది కంపెనీస్లో చేస్తుంటారు. ఎవరి కోసం? కేవలం మీకోసం. తల్లిదండ్రులు ఉన్నారు అంటే మీకోసం, మీ భవిష్యత్తు కోసం. మీరు ఇదిగో చూడు, 2 పిల్లలకి ఇవాళ మంచి ఓ స్థాయికి ఎదిగారు. ఎందుకని? వాళ్ళు బహుమతులు గెలుపుకోగలుగుతారు. ఎందుకని? వాళ్ళు కష్టపడ్డారు. ఆ విధంగా అందరూ కష్టపడాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీకోసం కష్టపడుతున్నారు. ఈ క్షణం మనం ఇక్కడ చదువుకున్నామంటే వాళ్ళు అక్కడ కూలి పనులు చేస్తూ, ఫ్యాక్టరీలో పని చేస్తూ, కేవలం మన కోసం. సో అది ఒక్కటే మన దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మీరు ఏం ఆలోచన పెట్టుకోకండి. ఒక్కటే చదువు 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 అంతే. అసలు వేరే ఆలోచనలు ఏమవుతుంది? ఒక్కసారి మీరు చదువుకుని మీరు సొసైటీలోకి వెళ్తే అసలు ఒక రకంగా ఉంటుంది. మీరు మర్చిపోయారు. కల్పన చూసారు ఎప్పుడైనా? కల్పన గారు చూసారా? ఎలా ఉంటారు? కల్పన గారు ఎన్ని ఇయర్స్ ఉంటారు? సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఉంటారు? కల్పన గారు
ఎన్ని ఇయర్స్ ఉంటారు? ఓకే. ఎమ్మెల్యే గారు ఎన్ని ఇయర్స్ ఉంటారు? ఓకే. కలెక్టర్ గారు ఇప్పుడు ఉన్న సర్వీస్ బట్టి 62 ఇయర్స్, మరి 60 ఇయర్స్ అంటే కంప్లీట్ అయినప్పుడు. సో చదువుకున్నది ప్రాధాన్యత. ఇప్పుడు ఒక నాయకుడు వస్తే గౌరవించకపోవచ్చు, కానీ ఒక కలెక్టర్ వస్తే మొత్తం నియోజకవర్గం అంతా అలాంటి అవుతారు. ఆ కింద ఉన్న రెవెన్యూ సిబ్బంది ఏదైతే ఉందో కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తారు. సో ఆ గౌరవం మనం తెచ్చుకోవాలి, కష్టపడి చదవండి. ఓకే. ఎవరైతే మనకి వెయిట్ లిఫ్ట్లో పథకాలు గెలుచుకున్నారో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాల్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మా స్టూడెంట్ యూనిట్కి కూడా ఏదైనా పెద్ద సమస్యలు అయితే తలెత్తితే కనుక మా నెంబర్స్ మేడం గారి దగ్గర ఉన్నాయి, మేము మేడంకి చెప్తాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఎప్పుడైనా బయటికి కూడా ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా ఒక ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.